తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. చెన్నైలో పొలిటికల్ హై టెన్షన్. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు టీవీకే పిలుపు. ఉదయనిధికి వ్యతిరేకంగా ఆందోళనలు. కస్టడీకి సీదిరి అప్పలరాజు. ఒక్కరోజు అనుమతిచ్చిన పలాస కోర్టు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిపై కేసులు. అనుమతి లేకుండా ధర్నా నిర్వహించారని అభియోగం. మరో 20 మంది కార్యకర్తలపైన ఎఫ్ఐఆర్. ఆలూరు ఎమ్మెల్యే కారులో కర్రలు, ఇనుప రాడ్. తనిఖీలో గుర్తించిన పోలీసులు. వాహనం సీజ్, స్టేషన్ కి తరలింపు. ఇన్స్టా వీడియోలన్నీ డిలీట్. కీలక ఆధారాలను మాయం చేసిన ఉదయ కృష్ణ. ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు. తిరుపతి జిల్లా కుప్పంలో వివాదం. గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంపై కాంట్రవర్సీ. గర్భగుడిని పక్కకు జరపడంపై అభ్యంతరాలు. రెచ్చిపోయిన దొంగలు. ఇంట్లో 25 తులాల బంగారం దొంగతనం. విజయనగరం జిల్లా రాజాంలో ఘటన. 205 మండలాల్లో తీవ్ర వర్షపాతం. 33 లక్షల ఎకరాల్లోనే పంటల సాగు. ఏపీలో అన్నదాతల అయోమయం. కోనసీమ జిల్లా తడికోనలో క్రాప్ హాలిడే ప్రకటించిన వరి రైతులు. పంట విరామం ఫ్లెక్సీల ఏర్పాటు. కామారెడ్డిలో భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు. తుంగభద్ర డ్యాం కు భారీ వరద. ఇంట్లో 91,546 క్యూసెక్లు. 51 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ. శ్రీశైలంలో పెరిగిన నీటి మట్టం. 100 టీఎంసీలు దాటిన రిజర్వాయర్. జూరాల నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరద. జమ్మూ కశ్మీర్లో వరద బీభత్సం. పూంచ్ లో చిక్కుకున్న 4 వ్యక్తులు క్షేమంగా కాపాడిన జవాన్లు. ఏపీలో 65కి చేరిన కోవిడ్ కేసులు. 603 మంది అనుమానితులకు పరీక్షలు. ఇప్పటి వరకు 4 మృతి. గుజరాత్ లో కలకలం. చిన్నారులకు సోకుతున్న చందీపురా వైరస్. ఇప్పటి వరకు 22 మంది మృత్యువాత. సహజీవన బంధాలకు వేధింపుల చట్టం వర్తిస్తుందన్న సుప్రీంకోర్టు. విచారణ తర్వాతే చర్యలు తీసుకోవాలన్న న్యాయస్థానం. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పై కీలక తీర్పు. నోటిఫికేషన్ ముందు సంవత్సరానిదే ఉండాలన్న సుప్రీంకోర్టు. అభ్యర్థి పిటిషన్ కొట్టివేత. ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి పెంపు. 25,000 చేసే యోచన. కేంద్రం పరిశీలనలో ప్రతిపాదనలు. గ్రేటర్ నోయిడాలో అగ్ని ప్రమాదం. కాపాడే సమయంలో కూలిన గోడ. 2 ఫైర్ సిబ్బంది మృతి, మరొకరికి గాయాలు. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.